హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్స్. సో ఏంటంటే ఈ వీడియోలో మనం 8822కి సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది. వాటి గురించి మాట్లాడుకుందాం. దాంతో పాటు ప్రజెంట్ అల్లు అర్జున్ గారు 8822 సినిమా తీస్తున్నారు. తర్వాత పుష్ప 3 పట్టాలు ఎక్కించున్నారు. మన పుష్ప 3 తర్వాత ఏ డైరెక్టర్తో సినిమా తీస్తారంటే ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఖచ్చితంగా ఆ డైరెక్టర్తో సినిమా ఉండబోతుంది. ఇది ఎలా క్లారిటీ వస్తుందంటే ఆ సినిమా ఎవరితో అయితే రాబోతుందో ఆ సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసరే అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. మరి ఆ ప్రొడ్యూసర్ ఎవరు, ఆ డైరెక్టర్ ఎవరు, అల్లు అర్జున్ గారు 8822 పుష్ప 3 తర్వాత ఏ డైరెక్టర్తో చాలా సాలిడ్ డైరెక్టర్ సినిమా తీయనున్నారు. సో ఆ డైరెక్టర్ ఎవరు అని మాట్లాడుకుందాం. దానికంటే ముందు 8822కి సంబంధించి కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. వాటి గురించి మనం మాట్లాడుకున్నట్టయితే మీకు గుర్తున్నట్టయితే రీసెంట్గా అల్లు అర్జున్ గారు కొద్ది రోజుల క్రితం ఆయన ఫోన్ వాల్పేపర్ పైన 10 గంటల 18 నిమిషాలు 2026 మార్చి 27వ తారీఖు నో స్నాక్, నో షుగర్, నో సోడా అయాన్ అని చెప్పి ఒక వాల్పేపర్ మీరు గమనిస్తే మీకు కనిపించింది అనుకుంటా. ఆ వాల్పేపర్ని షేర్ చేయడం జరిగింది. సో ఏంటంటే ఆ డేట్ రోజు ఏదైనా అప్డేట్ ఇవ్వబోతున్నారా, ఆ డేట్ రోజు వీళ్ళ బర్త్డేస్ ఎవరైనా ఉన్నాయంటే ఎవరికి కూడా లేవు. మరి ఆ డేట్ రోజు ఏం అప్డేట్ ఇవ్వబోతున్నారు, అది నిజమేనా కాదా అన్న కంక్లూజన్ అయితే ఉండదు కదా. సో ఏంటంటే మార్చ్లో మనకు 8822 నుంచి అప్డేట్ అయితే రాబోతుంది. ఎలాంటి అప్డేట్ అంటే మరి ఏ అప్డేట్ ఎక్కడి నుంచి వచ్చింది మనకి ఎలా తెలుస్తుంది అంటే ఈ సినిమాలో పనిచేస్తున్న ఎవరైతే హీరోయిన్గా మృణాల్ ఠాకూర్ గారు ఉన్నారో, మృణాల్ ఠాకూర్ గారు ఈరోజు ఆమె ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక స్టోరీ అయితే పెట్టడం జరిగింది. లెట్స్ మేక్ మార్చ్ 2026 అని చెప్పి ఆమె స్కిప్పింగ్ చేస్తూ ఒక వీడియో పెట్టింది. అంటే ఖచ్చితంగా 8822 నుంచి 2026 మార్చ్ 27వ తారీఖున ఒక అప్డేట్ అయితే రాబోతుంది. అంతకంటే ముందు ఏ అప్డేట్ రాబోతుంది, అంతకంటే ముందు ఈ సినిమాకి సంబంధించి హీరోయిన్ ఎవరైతే దీపికా పదుకొనే ఉందో ఆమె ఒక ఇంపార్టెంట్ లేడీ డాన్ క్యారెక్టర్లో చేయబోతున్నారు. అలాగే మృణాల్ ఠాకూర్ గారు ఒక పోలీస్ ఆఫీస్ పాత్రలో చేస్తున్నారు. దాంతోపాటు సినిమాలో ఎవరైతే జాన్వీ కపూర్ ఉందో ఆమె ఒక రొమాంటిక్ లవ్ యాంగిల్లో వీళ్ళ మధ్యలో అయితే షెడ్యూల్ జరగబోతుంది. అల్లు అర్జున్ గారికి జాన్వీ కపూర్ గారికి మధ్యలో నెక్స్ట్ షెడ్యూల్ అది జరగబోతుంది. అలాగే ఈ సినిమా కోసం ఏకంగా అల్లు అర్జున్ గారు తన బాడీ వెయిట్ ని పూర్తిగా లూజ్ కావడం జరిగింది. మరి మనకు మార్చ్ లో ఏ అప్డేట్ రాబోతుందంటే మీరు గమనించుకున్నట్టయితే 8822 అనేది గ్లోబల్ స్థాయిగా వెళ్తున్న సినిమా. ఇది ఇంటర్నేషనల్ సినిమా. ఎందుకంటే ఈ సినిమాకు దాదాపుగా హాలీవుడ్ కి సంబంధించిన 6 దిగ్గజ సంస్థలు, అంటే CGIకి సంబంధించి, ఎఫెక్ట్ సంబంధించి అలాంటి 6 దిగ్గజ సంస్థలు ఈ సినిమా కోసం పనిచేయడం జరుగుతుంది. మరి మార్చి 27వ తారీఖున ఎలాంటి అప్డేట్ రాబోతుందంటే ఏ విధంగా అయితే వారణాసి మూవీకి సంబంధించి అనౌన్స్మెంట్ వీడియోని, టైటిల్ వీడియోని, అంటే ఏ విధంగా అయితే వారణాసికి సంబంధించి అనౌన్స్మెంట్ వీడియోని, అనౌన్స్మెంట్ని ఎంత గ్రాండ్గా ప్లాన్ చేయడం జరిగిందో, ఆ టైటిల్ని ఎంత గ్రాండ్గా రివీల్ చేయడం జరిగిందో అదే విధంగా, ఎందుకంటే అది ప్యాన్ వరల్డ్ స్థాయిగా వెళ్తున్న సినిమా కాబట్టి అందులో రాజమౌళి గారు ఆ సినిమాని గ్లోబల్ స్థాయిగా తీసుకెళ్తున్నారు కాబట్టి అంత పెద్ద ఈవెంట్ పెట్టి అనౌన్స్మెంట్ చేశారు. ఎందుకు అంటే అది గ్లోబల్ స్థాయిలో ఉన్న ఆడియన్స్కి రీచ్ కావాలి. సో రీచ్ కావాలంటే అంత పెద్ద ఈవెంట్ చేయాలి. సో ఏ విధంగా అయితే వారణాసికి సంబంధించిన ఈవెంట్ జరిగిందో 8822కి సంబంధించిన ఈవెంట్ కూడా జరగబోతుంది మార్చి 27వ తారీఖున. సో అక్కడ మనకు సేమ్ 8822 కూడా ఆ సినిమాకి సంబంధించిన కాన్సెప్ట్ ఏంటి, ఆ సినిమాకి సంబంధించిన టైటిల్ ఏంటి, ఆ సినిమాకి సంబంధించిన థీమ్ ఏ విధంగా ఉండబోతుంది. ఎందుకంటే ఒక సైడ్ పోలీస్ ఆఫీసర్ అంటున్నారు, డాన్ అంటున్నారు, ఇంకో సైడ్ ఏంటంటే ఏమో హ్యాండ్స్ చూపిస్తున్నారు, ఒక ఐరన్ మ్యాన్ లాగా ఏదో సూట్స్ చూపిస్తున్నారు. సో డిఫరెంట్గా, అంటే ఒక సైన్స్ ఫిక్షన్ సినిమానా లేకపోతే ఇంకేదైనా సర్కిల్లో నడుస్తుందా అనేది తెలియట్లేదు. ఎందుకంటే అల్లు అర్జున్ గారు కూడా 2-3 క్యారెక్టర్ల సినిమాలో చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. అంటే ఆ థీమ్ కూడా ఒక డిఫరెంట్ థీమ్గా రాబోతుంది. ఆ థీమ్ అనేది ఎప్పుడైనా కొత్త థీమ్స్ వచ్చినప్పుడు అది నోట్తో చెప్తే మనకు అర్థం కాదు. ఆ థీమ్ని మనము స్క్రీన్ పైన చూపించగలాలి. ఏ విధంగా అయితే మనకు వారణాసికి సంబంధించిన థీమ్ని మనకు వీడియో రూపంలో చూపించడం జరిగిందో, సో అదే విధంగా 8822కి సంబంధించి కూడా మార్చ్ 27th రోజు మనకు ఒక థీమ్ చూపించే అవకాశం ఉంది. అలాగే సినిమాకి సంబంధించిన టైటిల్ని కూడా అనౌన్స్మెంట్ చేసే అవకాశం ఉంది. మనం కూడా మార్చి 2027లో తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారంటే ఏ రోజు అయితే అనౌన్స్మెంట్ చేస్తారో తిరిగి అదే రోజు సినిమా వచ్చే అవకాశం ఉంది, ఒక సంవత్సరం తర్వాత. సో మనకు మార్చ్లో ఈ సినిమాకి సంబంధించి ఏ విధంగా వారణాసికి సంబంధించి ఈవెంట్ జరిగిందో అదే విధంగా చాలా గ్రాండ్గా ఈవెంట్ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్ తక్కువ వాడేం కాదు, కళానిధి మారన్ గట్టిగా ఉన్నాయన్నమాట. సో ఈవెంట్ చేయడానికి వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. సో ఫైనల్గా ఇదనమాట 8822కి సంబంధించి ఈవెంట్ అయితే జరిగే అవకాశం 99% ఉంది. చాలా గ్రాండ్గా గ్లోబల్ స్కేల్ పైన ఈ సినిమా కూడా వెళ్తుంది. బేసిక్గా మన తెలుగు సినిమాలన్నీ ఇప్పుడు వారణాసి కానివ్వండి, స్పిరిట్ కానివ్వండి, 8822 కానివ్వండి, తర్వాత వచ్చే డ్రాగన్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ మూవీస్. సో ఏంటంటే ఇంటర్నేషనల్ మూవీస్ వైజ్గా వెళ్తున్నాయి కాబట్టి ఇంటర్నేషనల్ ఆడియన్స్ రీచ్ అయ్యే విధంగా ఆ రేంజ్లో ఈవెంట్ కూడా ప్లాన్ చేస్తే బాగుంటుందని చెప్పి మన వాళ్ళందరూ ఈ రేంజ్లో అయితే ప్లాన్ చేయడం జరుగుతుంది. సో ఇది పక్కన పెడితే నెక్స్ట్ 8822 పుష్ప 3 కంప్లీట్ అయిపోయిన తర్వాత అల్లు అర్జున్ గారి సినిమా ఎవరితో ఉండబోతుందంటే సందీప్ రెడ్డి వంగ. సో ఏంటంటే రీసెంట్గా స్పిరిట్ మూవీకి సంబంధించి పూజా సెరమనీ అయిపోయిన తర్వాత స్పిరిట్ మూవీకి సంబంధించిన ప్రొడ్యూసర్ ఎవరైతే భూషణ్ కుమార్ ఉన్నారో, భూషణ్ కుమార్ సందీప్ రెడ్డి వంగ పింకీ విల్లా అనే ఛానల్కి ఒక ఇంటర్వ్యూలో ఇచ్చినప్పుడు ఆ ఇంటర్వ్యూలో భూషణ్ కుమార్ ఏం చెప్పాడంటే ఏ విధంగా సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాలో ప్రభాస్ గారిని చూపించడం జరుగుతుందో అదేవిధంగా ఆయన నెక్స్ట్ మూవీ అల్లు అర్జున్ గారిని కూడా అదే విధంగా చూపిస్తాడు ఆ సినిమాలో కూడా అని చెప్పి భూషణ్ కుమార్ గారు చెప్పడం జరిగింది. అంటే
సందీప్ రెడ్డి వంగ నెక్స్ట్ మూవీ అల్లు అర్జున్ గారితో ఉండబోతుంది. అలాగే ఆ సినిమాకి ప్రొడ్యూసర్ గా భూషణ్ కుమార్ గారు ఉండబోతున్నారు. ఒక కంక్లూజన్ అయితే దొరికింది. ఏంటంటే బ్యాక్ టు బ్యాక్ 8822 తర్వాత పుష్ప 3 తర్వాత సందీప్ రెడ్డి వంగ సినిమా. ఒక సాలిడ్ డైరెక్టర్. అంటే 1000 కోట్లు, 1500 కోట్లు, 2000 కోట్లు లైన్ గా 1000 కోట్ల సినిమాలు ఇక అల్లు అర్జున్ గారికి. అలాగే సందీప్ రెడ్డి వంగ సినిమాలు కూడా చాలా సాలిడ్ గా ఉన్నాయి. ఇప్పుడు స్పిరిట్, తర్వాత ఆయన ఎనిమల్ పార్క్, తర్వాత అల్లు అర్జున్ గారి సినిమా. అయితే ఇక్కడ మేము చూసుకున్నట్టయితే ప్రజెంట్ మనకు 8822 ఈ సినిమా కంప్లీట్ అయ్యి నాకు తెలిసి 2026 ఎండింగ్ కల్లా కంప్లీట్ అవుతుంది. సో 2027 మార్చ్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి ప్రమోషన్స్ లో భాగంగా నాకు తెలిసి అల్లు అర్జున్ గారు అప్పటి వరకు వేరే సినిమాకి సంబంధించి షూటింగ్ స్టార్ట్ చేయరు. అంటే పుష్ప 3 స్టార్ట్ చేయరు. అలాగే పుష్ప 3 డైరెక్టర్ ఎవరైతే సుకుమార్ గారు ఉన్నారో, సుకుమార్ గారు ప్రజెంట్ ఖాళీగా ఉన్నారు. ఎందుకంటే రామ్ చరణ్ గారు పెద్ద షూట్ అయిపోయిన వెంటనే రామ్ చరణ్ గారితో సినిమా తీయడానికి రెడీగా ఉన్నారు. అంటే పెద్దికి సంబంధించిన షూటింగ్ ఆల్రెడీ అయిపోయింది. ఆ సినిమా మార్చ్లో రిలీజ్ అవుతుంది. మార్చ్ తర్వాత పుష్ప RC-17 పట్టాలెక్కే అవకాశం ఉంది. సో ఆ సినిమా కంప్లీట్ కావాలంటే ఆల్మోస్ట్ 2027 మార్చ్ ఆ టైం అయితే పడుతుంది. సో ఆ టైంకి ఇక్కడ రామ్ చరణ్ ఆ టైంకి తిరిగి మన సుకుమార్ గారు ఖాళీ అయిపోవడం జరుగుతుంది. అలాగే బన్నీ ఖాళీ అయిపోవడం జరుగుతుంది. కాబట్టి వీరిద్దరు కాంబినేషన్లో సినిమా వచ్చి అది 2027లో స్టార్ట్ అయితే, అది పుష్ప 3 2027లో స్టార్ట్ అయితే నాకు తెలిసి 2028 స్టార్టింగ్లో కానీ ఆ మిడిల్లో కానీ ఎండ్ అయ్యే అవకాశం ఉంది. సో ఇప్పటి వరకు సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగకి ఎక్కువ టైం పట్టదు, 6 నెలలు 7 నెలలు అంతే. ఆ సినిమా అయిపోగానే ఎనిమల్ పార్క్ కంప్లీట్ చేసిస్తాడు. అంటే పుష్ప కంటే ముందు సందీప్ రెడ్డి వంగ సినిమాకి సంబంధించిన షూటింగ్ అన్ని అయిపోవడం జరుగుతుంది. తర్వాత అల్లు అర్జున్ గారి కోసం సందీప్ రెడ్డి వంగ వెయిట్ చేస్తాడు. అంటే 2027 మిడిల్లో సినిమా షూటింగ్ స్టార్ట్ అయిపోయినా అక్కడ సందీప్ రెడ్డి వంగ కాబట్టి కేవలం 6 నెలల్లో కంప్లీట్ చేస్తాడు. కాబట్టి 2028 ఎండింగ్ కల్లా లేకపోతే 2029 స్టార్టింగ్లో సినిమాకి సంబంధించిన షూటింగ్ అయిపోయి 2028 ఎండింగ్లో వస్తుందా లేకపోతే 2029 స్టార్టింగ్లో వస్తుందా తెలియదు. కానీ సందీప్ రెడ్డి వంగతో అల్లు అర్జున్ గారి సినిమా 2028 ఎండింగ్లో కానీ 2029 స్టార్టింగ్లో కానీ వచ్చే అవకాశం ఉంది. సో ఫైనల్గా ఇదనమాట. సో బ్యాక్ టు బ్యాక్ చాలా పెద్ద డైరెక్టర్తో బ్యాక్ టు బ్యాక్ చాలా పెద్ద హీరోలతో సినిమాలు అయితే రాబోతున్నాయి. తెలుగు ఇండస్ట్రీ ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ని కుదిపేయబోతుంది రాబోయే 2-3 సంవత్సరాల్లో. ఫైనల్గా ఇదనమాట అల్లు అర్జున్ గారికి సంబంధించి 8822 మూవీకి సంబంధించిన అప్డేట్స్. అలాగే నెక్స్ట్ మూవీ సందీప్ రెడ్డి వంగతో రికార్డులు గల్లంతవడం ఖాయం, ఇది రాసి పెట్టుకోండి. ఫైనల్గా ఇదనమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ముందు మీరు పుష్ప 3ని చూడాలనుకుంటున్నారా లేకపోతే సందీప్ రెడ్డి వంగతో వచ్చే మూవీని చూడాలనుకుంటున్నారా? పర్సనల్గా మీకంటే ఒక ఒపీనియన్ ఉంటుంది కదా. సో ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. సో ఫైనల్గా ఇదన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి రెగ్యులర్గా ఇలాంటి వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.